దునియా బాగుంటేనే నేను బాగుంటాను. ఈరోజండి బయట వాతావరణం చూస్తే చాలా విపరీతంగా ఘోరంగా ఉంది. పసి పిల్లలను కూడా గుడ్డులను కూడా వదలకుండా అరాచకంగా బాగా రెచ్చిపోయిన సైకోలండి. ఆ సైకోలు పసిపిల్లలను, ఆడవాళ్ళను, ముసలి వాళ్ళని కూడా చూడకుండా అంత ఘోరాతి ఘోరంగా కామాంధులై మన జాతికే తీరని మచ్చగా చాలా ఘోరంగా తయారయ్యారండి. అలాంటి సైకోలను ఎవ్వరూ ఏం చేయలేరా అనే స్థితికి వచ్చారు. 6 నెలల పసిగుడ్డు నుంచి ముసలి వాళ్ళ వరకు ఆ సైకోలు కామంతో చాలా క్రోధంగా విపరీతంగా తయారయ్యారండి. ఇలాంటి సంస్కృతి ఈ మన దేశంలో జరుగుతుందా, మన రాష్ట్రంలో జరుగుతుందా, మన ఊరిలో జరుగుతుందా అని సిగ్గుచేటుగా ఉన్నదండి. ఎటు చూసినా, ఏ వైపు చూసినా ఏదో ఒక రకంగా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి ఆడపిల్లలపైన. ఈ అరాచకాలను అరికట్టే ఆ మహానుభావులు ఎవ్వరూ బయటికి రావట్లేదా? వచ్చినా వాళ్ళకు తగిన శిక్ష విధించటం లేదా? ఇది ఎంతవరకు సమంజసం? కనీసం పసిగుడ్డు పురిటిలో గుడ్డును కూడా వదలలేనంత స్థితికి వచ్చిన ఈ సైకోలను ఏం చెయ్యాలి? అలాంటి మరీ విపరీతంగా ఆడజన్మ అంటే అసహించుకునేటట్టుగా ఈ సైకోలు మనకు తయారయ్యారండి. ఈ సైకోలను నివారించడానికి ఎవరి తరము కాదా? ఆ దేవుడి తరం కూడా కాదా? వాళ్ళకి తగిన శిక్ష వేయాలి కదా. ఇలాంటి వారిని ఏ రకంగా ఆ దేవుడు శిక్షిస్తాడు, ఏ జన్మకు ఏ ఏ శిక్ష పడుతుందో అని వాళ్ళకు తెలియదా? తెలిసినట్లయితే ఇలాంటి పనులు చేయరండి. కాకపోతే ఇంత ఘోరమా, ఇంత అరాచకమా, ఇంత సైకోనా, ఇంత చాడీజమా, అబ్బబ్బబ్బబ్బ, ఎంత అసహ్యంగా పసిపిల్లలు చూస్తే మనసు ద్రహించిపోతుందండి. ఆ పిల్లలు ఎలా ఏం చేశారు, మీకు ఏం పాపం చేశారు, ఇంత ద్రోహం చేస్తున్నారు? పసిగుడ్డు అని చూడకుండా అంత కామంతో బలిసిపోయి కామాంధులయ్యి పిల్లల్ని నాశనం చేస్తున్నారు, పాపం మూటగట్టుకుంటున్నారు. దేవుడా మీరే దిక్కు.